కొంచెం సిమిలర్ గా ఉంది కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. అలా సాంగ్స్ కూడా ఎక్కువ లేవండి, లైక్ 2 or more అంతే. చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అంతే. మదర్ సెంటిమెంట్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఫ్రెండ్ సెంటిమెంట్ కూడా ఉంది. లైక్ ఫ్యూచర్ వచ్చేసి వాళ్ళిద్దరు ఎనిమీస్ అవుతారా లేకపోతే అలానే బాండింగ్ ఉంటుందా, వాళ్ళ మధ్య ఏమవుతుంది అనేది సెకండ్ హాఫ్ పెట్టాడు అనుకుంటున్నాను నేను. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 4.5 చూడొచ్చు. అంటే ఫస్ట్ టైం చూస్తే సినిమా అర్థం కాదు, మీకు ఎంతలైనా 2 times 3 times చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఆ విజువల్స్ జబ్జాప్ను వచ్చేసి వెళ్తున్నాయి కాబట్టి అర్థం కావట్లా. ఇంకొంచెం నీట్గా ఇంకొంచెం ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంది అనిపించింది. లవ్ యూ డార్లింగ్స్. మెయిన్ ఏంటంటే ఒక చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని కాపాడే సీన్ అయితే అందరికీ హార్ట్ టచ్ అవుతుంది. బికాజ్ ఆ సీన్స్లో అందరు ఆడియన్స్కి కొంచెం మంచిగా అనిపిస్తుంది, అరే ప్రభాస్ మంచి పని చేశాడు ఈ సీన్లో విలన్ని చంపేసి అనే ఒక ఫీల్ కలుగుతుంది. సో అక్కడైతే కొంచెం గూస్ బంప్స్ వస్తాయి అందరికి ఆడియన్స్కి. అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే చెప్పాలంటే ప్రభాస్ని అంటే ఆడియన్స్ ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా చూపించాలి ప్రభాస్ని అలా చూపించాలని, అది 100% ఫుల్ఫిల్ ప్రశాంత్ నీల్ చేశాడు. ఎడిటర్ ఎవరైతే ఉన్నాడో కేజీఎఫ్ ఎడిటింగ్ టీమ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా ఎడిటింగ్ చాలా బాగా చేశారు మూవీలో అయితే. అండ్ సాంగ్స్ అయితే బెటర్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా మోస్ట్లీ ఎమోషన్ ఎక్కువ ట్రై చేశాడు. ఫ్రెండ్తో బాండింగ్ నాకు అస్సలు నచ్చలు, అంత అనిపించదు. అంటే ఆఫ్టర్ 25 years తర్వాత ఫ్రెండ్ వస్తే ఎట్లుంటుంది ఎమోషన్, అంటే ఒక కనెక్షన్ అనేది ఉండాలి కదా, బాండింగ్ ఎనఫ్ అనిపించలేదు. ప్రాపర్గా ఇద్దరు మాట్లాడుకోలేదు మనసు విప్పి, ఏదో ఫైట్ సీన్లో మనసు విప్పినట్టు చూపిస్తాడు కానీ ప్రభాస్ వచ్చిన ఇంటెన్షనే వేరనిపించింది. జస్ట్ ఫ్రెండ్ని ఉపయోగించుకుని తను కావాలనే కాన్సారాలోకి వచ్చి నెక్స్ట్ ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో వచ్చాడు, పగ తీర్చుకుందామనే కాన్సెప్ట్ అనిపిస్తుంది తప్ప ఫ్రెండ్ కోసం వచ్చాడని అయితే అనిపించదు. ఫ్రెండ్ ఇంటెన్షన్ కూడా అదే, అంటే అతను కూడా ఇతను వాడుకుని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే ఉంటుంది తప్ప అతను కూడా ఇతను ఫ్రెండ్షిప్ కావాలని కోరుకోవట్లే ఇక్కడ. సో ఫ్రెండ్షిప్ అనేది పైకి చూపిస్తున్నాడే కానీ రియాలిటీ ఫ్రెండ్షిప్ ఏం లేదు నాన్న ఇక్కడ. సో వాడుకోవటం అనేది ఉంది. సో ఫైనల్గా మూవీకి నేను 5/5కి మనం 3 stars అయితే నేను పక్కా ఇస్తా. బికాస్ ఆఫ్ ఎడిటింగ్, విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్స్. పక్కా విజిట్ 1 time అయితే వాచ్ చేయండి, పక్కా రికమెండ్ చేయండి. ఇంకేదైనా మీకు ఇంకా లైక్ చాలామంది కేజీఎఫ్తో లింక్ ఉందా లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు, వీడియోస్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు, నమ్మొద్దు యూట్యూబ్లో. కేజీఎఫ్కి ఏం లింక్ లేదు. ఇది అడ్వాన్స్డ్ వెపన్స్, కింగ్స్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటే ఎలా ఫైట్ చేస్తారు, లైక్ పూర్వకాలంలో కత్తులతో చేసేవాళ్ళు కదా. సో వెపన్స్ ఉంటే అడ్వాన్స్డ్ వెపన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య యుద్ధం, ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో తీసారే తప్ప అంటే అడ్వాన్స్డ్ 2030, 40లో ఉంటే ఎలా ఉంటుంది అనేది తీసాడు. సో మీరు కేజీఎఫ్తో లింక్ ఏం లేదు. 1 time అయితే అంటే హైలైట్స్ ఏంటన్న మూవీకి? హైలైట్స్ ఇస్ ద ఫస్ట్ హాఫ్ ఇస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఇస్ ద ఫస్ట్ హాఫ్ ఇంత ఎలివేషన్స్ ఇవ్వడం మామూలుగా ఇవ్వలేదు. అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించిందండి? ప్రభాస్ క్యారెక్టర్ ఇప్పుడు మన ట్రైలర్లో చూసారు, మన డైనోజర్ క్యారెక్టర్ని పోల్చి డైనోజర్ కటౌట్ పెట్టాడు. మామూలు కటౌట్ కాదు, డైనోజర్ కటౌట్. అసలు జూ పార్క్ నుంచి జురాసిక్ పార్క్లోకి ఎలా వదిలితే ఎలా ఉంటుందో డైనోసార్ అన్ని మృగాలని అందరినీ మొత్తం అన్నింటినీ బీభత్సం చేసి తుఫాన్ లెక్క అన్ని విధ్వంసం చేసి పడేస్తాడు. అసలు మామూలుగా